హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకునేది గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా జరుగుతున్న నాటకీయ పరిణామాల గురించి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక 5 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయితే అందులో ఒకటి జనసేన తీసుకొని నాగబాబు గారికి ఇచ్చారు. ఆ తర్వాత 4 సీట్లు ఉంటే ఆ 4 టీడీపీకి అనుకుంటే అనూహ్యంగా ఒకరోజు ముందు బీజేపీకి కావాల్సిన పట్టుబట్టింది. ఆ పట్టుబట్టి ఎవరికి ఇప్పించిందండి అంటే సోము వీర్రాజు. ఈయన టీడీపీకి బద్ద వ్యతిరేకి, అందులోనే ఎస్పెషల్గా చంద్రబాబు నాయుడు అంటే అసలు పడదు. ఈయన రాజకీయంగా యాక్టివ్గా ఉన్నన్ని సంవత్సరాలు టీడీపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు అనమాట. ఇది టీడీపీ క్యాడర్కి, టీడీపీలో ఉన్న సామాన్య కార్యకర్తలకి, హై లెవెల్ క్యాడర్కి, అలానే చంద్రబాబు నాయుడుకి కూడా ఇష్టం లేదు. కానీ తప్పట్లేదు. ఎందుకు బాబు గారు ఇంతలా కాంప్రమైజ్ అవుతున్నారు అని చెప్పి చాలామంది క్యాడరు అసంతృప్తిగా ఉంది. అసలు ఈ అసంతృప్తి కారణం ఏంటండి అంటే, ఇప్పుడు టీడీపీ ముసుగులో ఉన్న కొంతమంది మేధావులు, వీళ్ళు 2014లో తెలంగాణ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అనేది చచ్చిపోయింది. సో 2013లో ఇచ్చింది, 2014 ఎలక్షన్లు వస్తే చచ్చిపోయిందని తెలిసిందనమాట. సో అప్పటి నుంచి వీళ్ళకి రాజకీయ నిరుద్యోగం ఒకటి ఉంది. ఆ రాజకీయ నిరుద్యోగాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికే వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్, లేకపోతే ఆల్రెడీ ఉన్న మీడియా సంస్థల్లోకి ఆ డిబేట్లోకి వెళ్ళడమో ఇంకో విధంగానో వచ్చి టీడీపీ ముసుగేసుకొని వీళ్ళు టీడీపీ మీద ఎప్పుడు అవకాశం వచ్చినా కానీ యాంటీగా మాట్లాడుతూనే ఉంటారనమాట. అంటే అది యాంటీగా మాట్లాడుతున్న క్యాడర్ కూడా తెలియదు. ఏదో బాబు గారు చేతకాంతానం అన్నట్టు, అంటే బాబు గారు చేత కాదు, బీజేపీకి అనవసరంగా కాంప్రమైజ్ అవుతున్నారు అన్నట్టు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందేది లేదు. ఒక తెలంగాణ లాగానో లేకపోతే ఒక మహారాష్ట్ర లాగానో బాబు గారు ఛాన్స్ తీసుకోవడానికి. తెలంగాణలో అంటే హైదరాబాద్ ఉంది, మిగిలిన పరిస్థితి ఎలా ఉన్నా కానీ. మహారాష్ట్ర కంటే ముంబై ఉంది, పూణే ఉంది, ఇంకా రకరకాలే ఉన్నాయి. సో ఈ విధంగా పూర్తిగా డెవలప్ ఏం లేదు. మొన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి పుస్తకావిష్కరణ సభలో నిర్మలా సీతారామన్ గారికి కృతజ్ఞత చెప్తా, మేడం మీ వల్ల వెంటిలేటర్ మీద నుంచి బయటకు వచ్చాం, కానీ ఇంకా ఐసీయూలోనే ఉన్నాం. పేషెంట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అనే పదం ఒకటి వాడారు బాబు గారు. ఇక్కడ పేషెంట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అనే పదం అనేది అంత చిన్న విషయం కాదు. వెరీ స్ట్రాంగ్ అనేది విన్నప్పుడు మనకి స్ట్రాంగ్గా ఉండడం ఫీలింగ్ వచ్చినా పేషెంట్ అనే పదం మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ని పేషెంట్ తోటి పోల్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా చాలా తీవ్రంగా కృషి చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవయవాలన్నింటినీ ప్యారలైజ్ చేశాడు, వ్యవస్థలన్నింటినీ ప్యారలైజ్ చేశాడు. సో ఇప్పుడు ఎటువంటి రూపాయి వచ్చే పరిస్థితి లేదు. ఏది చేద్దామన్నా కానీ ఆదాయం తక్కువ, అప్పులు ఎక్కువ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇటువంటి సమయంలో కేంద్రం మీద ఆధారపడాల్సిన పరిస్థితి. అది ఎప్పటిదాకా అండి అంటే ఏదో 29 దాకా కాదు, 34 దాకా కూడా అదే పరిస్థితి. సో ఇది బాబు గారికి తెలుసు. అందుకనే ఆల్రెడీ క్యాడర్లో ఉన్న మెయిన్ లీడర్లందరినీ ఆయన ఆల్రెడీ సమాధానం పరుచుకున్నారు. బాబు, నేను ఆల్రెడీ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, మీరు తప్పుగా అనుకోవద్దు. మన పార్టీ బతికున్నంత కాలం మీకు ఏ విధంగా మీకు సహాయ సహకారాలు ఉంటాయి, మీకు పదవి వచ్చే రోజు పదవి వస్తుంది, అప్పటిదాకా నన్ను వదిలి వెళ్ళిపోవద్దు అని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలామందిని ఆయన ఆల్రెడీ సముదాయించి కూర్చోబెట్టారు. అయితే ఇక్కడ ఇక్కడ టీడీపీ మూసుకేసుకున్న కాంగ్రెస్ మేధావులు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మరి ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు తప్పక కాంప్రమైజ్, ఆయనకి సరదాన కాంప్రమైజ్ అవ్వడం, తప్పక కాంప్రమైజ్ అవుతున్నాడు. ఇప్పుడు బీజేపీకి బలం లేదని మళ్ళా నార్మల్ కార్యకర్తలకే తెలుసు, మరి బాబు గారికి తెలియదా? మరి ఎందుకు సీట్లు ఇస్తున్నారు అంటే తప్పదు. ఆల్రెడీ మోడీ గారు ఇక్కడ సౌత్ ఇండియాలో బలహీనంగా ఉండొచ్చు, నార్త్ ఇండియాలో అయితే బీజేపీ అన్న అధికారంలో ఉంటుంది, లేకపోతే బీజేపీ మిత్రపక్షాల అధికారంలో ఉంటుంది. ఒక మహారాష్ట్ర తీసుకుంటే శివసేన, అది ఎవరు? శివసేన ఆల్రెడీ స్ప్లిట్ అయితే ఆ స్ప్లిట్ అయిన శివసేనతో అది అధికారంలోకి వచ్చాడు. ఉత్తరప్రదేశ్లో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, ఒరిస్సాలో కూడా ఆయన నవీన్ పట్నాయక్ ఉన్నప్పటికీ ఆయన బీజేపీకి సపోర్ట్గా ఉండేవాడు. ఇప్పుడు మళ్ళీ మారింది అక్కడ. సో ఈ విధంగా బీజేపీకి సపోర్ట్ చేసేవాళ్ళు కానీ బీజేపీ కానీ ఇలా అధికారంలో ఉంటా వస్తున్నారు అనమాట. సో నార్త్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇప్పుడల్లా ఏ పార్టీ పుంజుకునే అవకాశం లేదు. పోనీ బీజేపీకి వ్యతిరేకిస్తా బాబు గారు బయటకు వద్దామా అంటే మన పరిస్థితి ప్యారలైజ్ ఉంది ఆల్రెడీ. సో కేంద్ర ప్రభుత్వం కంపల్సరీ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం. అదేదో కాంగ్రెస్తో కావాల్సిందో కదా అని చెప్పి చాలామంది అంటారు. మీకు తెలియదు అనుకుంటా, కాంగ్రెస్ ఆల్రెడీ ఇటుపక్క కర్ర వేసుకుని నడుస్తూ ఉంది. అక్కడ అది కూడాను ప్రాంతీయ పార్టీలు ఏదైతే కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయో బీజేపీని వ్యతిరేకించేవి, బెంగాల్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, వాడి సహాయంతో ఇప్పుడు ఆపును నమ్ముకుంటే ఆపు ముంచేసింది ఆల్రెడీ. సో వాడి సహాయంతో ఉందా లేదా అన్నట్టు అలా బతికుందన్నమాట. సో ఇప్పుడు కాంగ్రెస్ తోటి కలవడం కూడా కవ్వదు. ఆల్రెడీ 2018లో కలిసి ఆల్రెడీ బాబు గారి తల బొబ్బి కట్టింది, అబ్బో ఇది అయ్యాక వ్యవహారం కాదని. వాళ్ళు ఏ కాడికి దేశాన్ని ఇంకా పంచివ్వాలి,
వాళ్ళకి మన షెల్టర్ ఇవ్వాలి, ఈ మతస్థులకు షెల్టర్ ఇవ్వాలి, ఆ దేశంలో ఉన్న వలసదారులకు షెల్టర్ ఇవ్వాలి, మనమే స్థలం ఇవ్వాలి అనే దీంట్లో ఉండాలన్నమాట. ఇవన్నీ బాబు గారు చూసే ఇంకా మళ్ళీ తప్పదన్నట్టు బీజేపీతో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. తెలుసు బీజేపీ ఆల్రెడీ టీడీపీని బలహీనపరచడానికి చేస్తుందని తెలుసు, కానీ కాంప్రమైజ్ అవ్వాల్సిన తప్పదు. ఎందుకంటే ఆయన వ్యక్తిగత పౌరుషం కంటే ఆంధ్ర రాష్ట్రం నిలబడ్డం ముఖ్యం. అందుకని చెప్పేసి ఆయన తెలిసి కూడా కాంప్రమైజ్ అవుతున్నారు. ఆల్రెడీ మెయిన్ లీడర్ అందరినీ కాంప్రమైజ్ చేశారు ఆయన. బాబు 2034 దాకా నాకు తప్పని పరిస్థితి, ఆ తర్వాత అయినా సరే ఆ లోపైనా సరే మిమ్మల్ని ఎలాగోలాగా 2029 లోపో 2029 తర్వాతనో మిమ్మల్ని ఖచ్చితంగా సంతృప్తి పరుస్తాను. ఒకవేళ మీకు సీట్ వచ్చినా రాకపోయినా, మీకు పదవి వచ్చినా రాకపోయినా, మీరు అనుకున్న స్థానం మీకు వచ్చినా రాకపోయినా దయచేసి తప్పుగా అనుకోవద్దు అని చెప్పేసి సముదాయించాల్సిన వాళ్ళందరినీ సముదాయిస్తున్నాడు. ఇక తర్వాత పార్టీని బలోపేతం చేసుకునే కార్యక్రమంలో కార్యకర్తలతోటి మాట్లాడడం, ఆ తర్వాత వేరే వాళ్ళతోటి అలానే పబ్లిక్ మీటింగ్లో చెప్పడం, అలానే వీక్గా ఉన్న ఎమ్మెల్యే అందరికి వార్నింగ్లు ఇవ్వడం. ఆల్రెడీ మార్కాపురంలో మీరు చూశారు, కందుల నారాయణ రెడ్డి గారు ఎవరికో ఆల్రెడీ చెప్పారనమాట, మీరు కొంచెం వెనకబడి ఉన్నారు, కొంచెం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పేసి. ఇలాగ పార్టీని చాలా వరకు బలోపేతం చేస్తున్నారు, ఏది వీక్గా ఉన్న కాన్స్టిట్యున్సీస్లో. ఇక స్ట్రాంగ్గా ఉన్న కాన్స్టిట్యున్సీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, అది ఆల్రెడీ స్ట్రాంగ్గానే ఉంది, ఇంకా బలోపేతం చేస్తూనే ఉన్నారు అనమాట. ఈ విధంగా బాబు గారు ఎక్కడ తగ్గట్లేదు, ఒక్క సీట్ల విషయంలోనే తగ్గాల్సి వస్తుంది. సో టీడీపీ క్యాడర్ కూడా కొద్దిగా బాబు గారిని అర్థం చేసుకొని ముందుకెళ్ళారనుకోండి, 2034 కల్లా పార్టీ బతికుండిద్ది, ఆ తర్వాత బతికుండిద్ది. ఇలా కాకుండా బీజేపీతో సున్నం పెట్టుకోవచ్చు, లేకపోతే ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒకప్పుడు కాంగ్రెస్లో ఉండి ఇప్పుడు టీడీపీ ముసుకేసుకున్న మేధావుల మాటలు విని ఇప్పుడు కానీ మీరు టీడీపీని బాబు గారిని వ్యతిరేకించారు అంటే అది టీడీపీకే నష్టం. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆ బాబు గారి నిర్ణయాన్ని ఎలా ఉన్నా సరే అందరూ తప్పకుండా స్వాగతించాల్సిన సమయం ఇదన్నమాట. అంటే మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, యాక్సెప్ట్ చేయాల్సిందే. అదేమి ఆయన నేతృత్వ పొగడతో చెప్పట్లేదు, తప్పదు. సో బీజేపీకి అలా ఉందన్నమాట ఇప్పుడు. ఎందుకంటే బీజేపీ అవలంబిస్తున్న విధానాలు, ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంటు, రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్, నేషనల్ హైవేస్ డెవలప్మెంటు, అలానే ఆర్టికల్ 370 రద్దుతోటి పాకిస్తాన్ సభపడింది అక్కడ కాశ్మీర్లో. ఈ విధంగా చేస్తున్న దాంతో బీజేపీకి బాగా మైలేజ్ వస్తుంది, అది 29లో కూడా చూపించవచ్చు మనకి. సో కాబట్టి అందరూ కూడా బాబు గారు చెప్పిన మాట ప్రకారం ముందుకెళ్తే కొంచెం టీడీపీ క్యాడర్ అనేది టీడీపీ పార్టీ అనేది బతికిద్ది. అలానే ఇప్పుడు సోము వీర్రాజుకి వచ్చినంత మాత్రాన్ని టీడీపీకి పోయేదే లేదు. ఎందుకంటే 151 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ టీడీపీని తిడుతూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎస్పెషల్గా ఏమైనా తగ్గిందా? 24లో ఆయన గెలిచాడు, 2014 నుంచి 19 కూడా తిట్టారు, ఆయన గెలిచాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా సభపడిపోయారు. ఇప్పుడు సోము వీర్రాజు చేంజ్ చేస్తాడని, సోము వీర్రాజు అనే కాదు ఇంకా కొంతమందికి ఇచ్చినప్పటికీ అది టీడీపీకి వచ్చే నష్టం ఏమీ లేదు, కొన్ని సీట్లు తగ్గడం తప్పితే. అది వాళ్ళు కొంచెం ఒక పొజిషన్లో ఉంటారు. కాకపోతే టీడీపీ బలపడినప్పుడు, ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడైతే బలపడినప్పుడు అది బీజేపీకి అర్థమైపోయింది, ఇది బలుపు కాదు వాపు అని చెప్పేసి. ఆటోమేటిక్గా ఈసారి బీజేపీ కూడా టీడీపీతో కాంప్రమైజ్ అయ్యింది. మనం ఒకసారి తగ్గితేనే రేపు అనే రోజు మనం బతికుంటే అధికారంలోకి రావచ్చు, అధికారం రోజు మనమే శాసించవచ్చు. సో ఇప్పుడు బాబు గారు కాంప్రమైజ్ అవుతున్నా కానీ అది కాంప్రమైజ్ లాగా మనం చూడాల్సిన అవసరం లేదు, టీడీపీ క్యాడర్ ఎస్పెషల్గా చూడాల్సిన అవసరం లేదు. సో బీ స్ట్రాంగ్, స్టాండ్ విత్ బాబు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే నేను మీకు చెప్పాలనుకుంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.